ఏమంటే ఫస్ట్ ఈయన దగ్గర బాగున్నట్టుంది, ఎందుకంటే బాగా కనపడతా ఉంటాడు అని అనుకుంటా ఉంటారు. నేను ఎందుకు ఇలా ఉంటాను? ఏమో డబ్బుండి బాగా డబ్బుండి ఇలా ఉండలా. నాకుండేది రూ. 10 వచ్చినా దాన్నే నేను ఖర్చు పెడతా, దాన్ని మించి పోను. దేవుడు ఈ నెలలో రూ. 10 ఇచ్చినాడు, ఆ రూ. 10 ఖర్చు పెట్టుకుంటా. నేను రూ. 11 ఖర్చు పెట్టను. నాకు రూ. 100 ఇచ్చాడు, రూ. 100 ఖర్చు పెడతా. అందుకే అప్పులు లేకుండా ఉండా. నాకు ఎంత వస్తుందో అంతలోనే నేను ఉంటా. అంత మాత్రం నన్ను ఆడంబరాలకు పోను. కానీ నాకుండే ఒక ఇదేంటంటే, సేవకుడు అంటే ఒక డిగ్నిటీగా ఉండాలి. నేను కందాడ ప్రార్థనలని 5 రోజుల ప్రార్థనలు మామిడి తోపులో ఉండేడు అనమాట. అక్కడ నేను సేవలో కొత్తగా రక్షింపబడినప్పుడు అక్కడికి ఒక పాస్టర్ వచ్చినాడు. ఆ పాస్టరు వచ్చి టక్కు గిక్కు అంతా చేసుకుని గొప్పగా వాక్యం చెప్తున్నాడు. మన దేవుడు అట్టా, మన దేవుడు ఇట్ట అద్భుతాలు స్వస్థతలు, మన దేవుడు ధనవంతుడు, అది ఇది అని చెప్తున్నాడు. చెప్తా అంటే ఆయన వాక్యం మీద నా కాన్సన్ట్రేషన్ లేదు. విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన వాక్యం మీద నా కాన్సన్ట్రేషన్ లేదు. నా కాన్సన్ట్రేషన్ అంతా ఆయన కాళ్ళ మీదనే ఉంది. ఎందుకంటే ఆయన సాక్స్ వేసుకొని వచ్చినాడు. ఏం వేసుకొని వచ్చినాడు? షూస్ వేసుకొని సాక్స్ వేసుకొని వచ్చినాడు. షూస్ ఇప్పి అన్నాడు, సాక్స్ వేసుకొని ఉన్నాడు. ఆ సాక్స్ ఎలా ఉందంటే, ఈ బొటనేళ్ళు ఉంటాయి కదా, ఆ బొటనేళ్ళ కాడ బొక్కలు పడిపోయిండాయి. బొక్కలు పడిపోయి బొటనేళ్ళు బయటకు వచ్చేసిండాయి అనమాట. బొటనేళ్ళు బయటకు వచ్చిండాయి. మన దేవుడు గొప్ప, మన దేవుడు అట్టా ఇట్టా అని చెప్తున్నాడు. నా కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. అసలు సాక్స్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయనకి లేదనుకో, చెప్పులు వేసుకొని వచ్చింటే పోయి ఉంటుంది. సాక్స్ వేసుకొని దాన్ని చూపిస్తా మన దేవుడు గొప్పోడంటే ఆడు ఆ వాక్యం అండవు. ఇది ఎందుకు అలా ఉంది అనేసి చూస్తాడు. అప్పుడు నాకు అనిపించింది, నేను వాక్యం చెప్పేటప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఎలా అనుకోవాలంటే, అమ్మో ఈయన సేవకుడు కదా, ఈయనకి నేను డబ్బు ఇవ్వగలనా, ఇస్తే ఆయన తీసుకుంటాడా, మన రేంజేనా, ఆయన తీసుకునేవాడేనా అనే ఆలోచన వాళ్ళకి రావాలి. ఆ స్థాయిలో మనం కనపడాలని